అసలు వచ్చింది స్మైలీయేనా, ఇంకెవరన్నా? తన పేరెంట్స్ అయితే వచ్చే ఛాన్సే లేదు. ఎవరై ఉంటారు? వాడికేదో మన మీద డౌట్ వచ్చినట్టుంది. వాడి డౌట్ పోవాలంటే నువ్వే స్మైలీలా మాట్లాడు. నేనెలా స్మైలీలా మాట్లాడగలను? అమ్మాయి వాయిసేగా, ఏదో ఒకలా ట్రై చేయి. ఇంకా మనకు వేరే ఛాన్స్ లేదు. నువ్వు అలా నమ్మిస్తేనే వాడు బయటికి వస్తాడు. ఓకే వెయిట్. హలో, పాట పాడమనలేదు, తనలా మాట్లాడమన్నాను. నేను అదే చేస్తున్నాను. Baby, more. Are you in the shower? Answer me, baby. Bangaram? Oh, yes. More. Yeah, baby. ఏమైంది బంగారం? నీ వాయిస్కి ఏమైంది? ఎలా ఉంది? నార్మల్ గానే ఉందిగా? లేదు, నువ్వు స్మైలీవి కాదు. నా రూమ్ లో నేను కాక ఇంకెవరు మాట్లాడతారు? నీకు డౌట్ గా ఉంటే బయటకు వచ్చి చూడు. సరే, వచ్చేస్తున్నాను. కానీ నువ్వు ఒక ముద్దు పేరుతో పిలుస్తావు కదా, అలా పిలు, వచ్చేస్తాను. ముద్దు పేరేంటి? నాకేం తెలుసు. మామూలుగా ఏమని పిలుస్తారు అమ్మాయిలు? బంగారం. బేబీ, పిలిచాను కదా బేబీ, రా బయటికి. నో, నా స్మైలీ నన్ను అలా పిలవదు. ఐ నో నువ్వు స్మైలీవి కాదు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఐఎమ్ సారీ, మీకు శ్రమించాను. అయ్యో, అదేం లేదు. డోంట్ ఫీల్ లైక్ దట్. ఇంట్లో ఎవరు లేరన్నారు, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. ష్యూర్, థ్యాంక్ యూ. ఫార్మాలిటీకైనా లోపలికి రమ్మని పిలవకుంటే బాగోదేమో. పిలిచిన ఆనంద్ రాడులే, అసలే తనకి మొహమాటం ఎక్కువ. ఆనంద్ గారు, ఎంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా? ప్లీజ్ కమ్. పర్లేదులేండి. అట్లీస్ట్ మంచినీళ్ళని తాగి వెళ్ళండి ప్లీజ్. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకులేండి, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. గో, టేక్ రెస్ట్. ఓకే. Can I have some water, please? చచ్చా, ఈయనకిప్పుడే కాఫ్ రావాలా? ష్యూర్, రండి.
ఇంట్లో ఎవరూ లేరన్నారు, మరి తలుపులు తీసున్నాయేంటి? పృథ్వీ మెయిన్ డోర్లో నుండి వెళ్ళినట్టున్నాడు. ఛ! అది మా పని మనిషి మేమెవరం లేనప్పుడు హౌస్ క్లీన్ చేసి పూలకుండి దగ్గర కీస్ దాచి వెళ్తుంది. ఈ రోజు హడావిడిలో మర్చిపోయినట్టుంది, అంతే. అంత నెగ్లిజెన్సా? పొరపాటున ఎవరైనా దొంగలు పడితే? అది నైట్ ఎవరు ఉండరని తనని నాకు తోడుగా రమ్మని చెప్పాను. వెళ్ళి మళ్ళీ రావాలనే హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. పైగా పవర్ కూడా లేదు కదా. ముందు మీరు లోపలికి పదండి, మంచినీళ్ళు తాగుదురు, పదండి. వచ్చారేంటి? అడిగి రమ్మంటావా? స్మైలింగ్ డ్రాప్ చేయడానికి ఉండొచ్చు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి బెడ్రూమ్లో తాక్కుందాం. పదా. ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ పెట్టుకోలేదా? ఉందండి, మొన్ననే చిన్న రిపేర్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఏరియాలో అసలు పవర్ కట్టే ఉండదు, కానీ ఈ రోజు ఏమైందో ఏంటో సడన్ గా. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రిక్ ప్రాబ్లం? పక్క హౌసెస్ లో పవర్ ఉన్నట్టుంది. వాళ్ళది కూడా ఇన్వర్టర్ కనెక్షన్ అయి ఉండొచ్చు. మేబీ, బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంట్లో ఎవరూ లేరు, పవర్ కూడా లేదు, మీరొక్కరూ ఇబ్బంది పడేవాళ్ళు. యా, యు ఆర్ రైట్. నేనొచ్చాననుకుని పృథ్వీ ఎక్కడ బయటకొస్తాడో ఏంటో. ఓకే అండి, అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను బయలుదేరతాను. సీ యూ అండి. గుడ్ నైట్. ఏదో సౌండ్ అయిందేంటి? అబే, అది బయట ఎక్కడ అయినట్టుందండి. లేదు, ఆ గదిలో నుంచి సౌండ్ వచ్చినట్టుంది. అక్కడెవరో ఉన్నట్టున్నారు. అయ్యో, ఎవరైనా ఎందుకుంటారండి? మేబీ గాలికి కిటికీలు కొట్టుకుంటున్నట్టున్నాయి, అంతే. నో, మనం వచ్చేసరికి తలుపులు తీసుండడం, ఆ చప్పుడు, సంథింగ్ ఈజ్ రాంగ్. నేను వెళ్ళి చూసొస్తాను. అక్కర్లేదండి, ఇంట్లోకి ఎవరూ రారు. అదేదో బయట నుంచి వచ్చిన చప్పుడు, అంతే. లేదండి, మీరింట్లో ఒంటరిగా ఉండాలి. డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ అండ్ లెట్ మీ చెక్. ఆనంద్ గారు,
స్మైలీ, స్మైలీ, లే, కూర్చో. ఏమైందండి? ఎలా పడిపోయారు? మీ వెనకాలే స్పీడ్ గా రాబోయాను, తట్టుకుని పడిపోయానండి. పెయిన్ ఎక్కువగా ఉన్నట్టుంది. పదండి హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదండి, చిన్నగా మెలకపడినట్టుంది అంతే. ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుంటే సెట్ అయిపోతుందిలేండి. ఉండండి, ఐస్ ప్యాక్ తీసుకొస్తాను. ఎంతసేపు? ఏమో నాకేం తెలుసు. నేను అనేది నన్ను ఇలా పట్టుకోవడం ఎంతసేపు అని. ఏదో టెన్షన్ లో అలా పట్టేసుకున్నాను. ఇదే పని ఏ అబ్బాయి అయినా. ఏ అబ్బాయి ఎందుకు, నేనే చేసుంటే మీ అమ్మాయిలు చేస్తేనేమో ఏదో సపోర్ట్ తీసుకోవడం అంటారు. అదే అబ్బాయిలు చేస్తే మాత్రం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడని వెంటనే క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. ఎంత అన్యాయం. చూడు, మనం ఇక్కడ డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటే డిలే అవుతుంది. ముందిక్కడి నుంచి బయటపడే మార్గం చూడు. మరి వాడి సంగతి? మనం ఇక్కడ ఉండగా వాడు బయటికి రాడు. ఆనంద్ గారు అక్కడ ఉండగా మనం బయటికి వెళ్ళలేము. అసలు ఈ ముసుగులో గుద్దులాటెందుకు? డైరెక్ట్ గా అన్నయ్య దగ్గరికి వెళ్ళి స్మైలీ మీద అనుమానం ఉంది, ఫాలో అయ్యామని నిజం చెప్పేద్దాం. వాష్రూమ్ లో ఉన్న వాడిని బయటికి తీసుకొచ్చి అన్నయ్య ముందు నిలబెడదాం. చేతికి చిక్కినవని అలా వదిలేయడం ఎందుకు? స్మైలీ అలా చేస్తే ఒప్పుకోదు. ఎవడో దొంగ నేను ఇంట్లో లేనప్పుడు వస్తే నాకేంటి సంబంధం అని అంటుంది. ఒకటి, మన దగ్గర సాక్ష్యమైనా ఉండాలి, లేదా తనని రెడ్ హ్యాండెడ్ గానైనా పట్టుకోవాలి. లేకపోతే మనమే బ్యాడ్ అవుతాం. ఇది పాయింటే. సో ఇక్కడ నుంచి బయటపడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇలా ఇవ్వండి. మీకెందుకండి శ్రమ, ఇలా ఇవ్వండి. నొప్పితో మీరెలా మసాజ్ చేసుకుంటారు? నో ప్రాబ్లం. మీరు నా కాళ్ళు పట్టుకోవడం బాగోదండి. ఇందులో నేను తగ్గిపోయేదేం లేదండి. మీ కాలు ఫ్రీగా ఉంచండి. చాలండి, పెయిన్ కాస్త రిలీఫ్ అయింది. ఆర్ యు షూర్? లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి. నో, ఐమ్ ఫైన్. లెగ్ బ్యాండేజ్ ఉంది, అది వేసుకుని పడుకుంటాను. మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది. మీకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆంటీ ఎదురు చూస్తుంటారు. మీరు బయలుదేరండి, ఐ కెన్ మేనేజ్. మిమ్మల్ని పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తానండి? మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి. ఒక్కరే ఎందుకు ఉండటం ఇక్కడ? లేదండి, నేను సర్వెంట్కి చెప్పాను, తను వస్తుంది. నో ప్రాబ్లం ఎటో. ఓకే, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. షూర్ అండి. నేను వెళ్ళొస్తాను. ఓకే అండి, బాయ్. జాగ్రత్త. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ ఇల్లంతా ఒకసారి చెక్ చేస్తానండి. దేనికి ఆనంద్ గారు? మీ సేఫ్టీ కోసమే. ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదా. అయ్యో, మీరింకా ఇందాకొచ్చిన సౌండ్ గురించి ఆలోచిస్తున్నారా? అది యాక్చువల్లీ మా మమ్మీ ఒక పిల్లిని పెంచుతుంది. బట్ ఐ డోంట్ లైక్ పెట్స్. అమ్మ ఊళ్ళో లేదు కదా, దాన్ని ప్యాంపర్ చేసే వాళ్ళు ఎవరూ లేక ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఓ ఓకే, టేక్ కేర్. పెయిన్ కిల్లర్ కూడా వేసుకోండి. యా ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. యా.
ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటే లాభం లేదు. నన్నే పట్టుకోవాలని చూస్తారా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం. ఈ పృథ్వీకి ఏది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో బాగా తెలుసు. యు బోత్ ఆర్ ఫినిష్డ్. మిస్ అయిపోయారా? చేతికి చిక్కిన వాడిని వదిలేసాం. అసలు అన్నయ్య రాకుండా ఉండాల్సిందే. అవును, చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. పోన్లే, అట్లీస్ట్ తను రిలేషన్షిప్లో ఉందన్న విషయం అయితే మనకు కన్ఫర్మ్ అయింది. తను అలాంటి అమ్మాయి అని తెలిస్తే ఆనంద్ గారు చాలా హర్ట్ అవుతారు విరాజ్. తను నెంబర్ 1 చీటర్. మళ్ళీ ఆ స్థానంలో మరే వ్యక్తిని అంగీకరించలేము. ప్రేమలో నమ్మకం ఉండాలి, నమ్మకం లేక కాదు. ఏ కారణం చేతైనా ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టడం అనేది సహజం. ఆ ప్రేమ పెళ్లి అనే బంధంతో నిండిపోవడమే నిజమైన జీవితం. ఆనంద్ గారి గురించి టెన్షన్ పడుతున్నావా? మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుందంటారు విరాజ్. ఆనంద్ గారిది మంచి మనసు, ఆయనకంతా మంచే జరుగుతుంది. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయావంటే ఏదో ఒకటి మాట్లాడు. అంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావు? గిఫ్ట్ తీసుకొచ్చిన నీ వుడ్బీ గురించా? కాదు, ఆనంద్ గారి గురించి. ఆయన నా మాటకి విలువిచ్చి ఈ పెళ్లి ఒప్పుకున్నారు.